ఫ్రెండ్స్, మన 2 తెలుగు రాష్ట్రాలలో జీర్ణించుకోలేని ఒక సంఘటన అయితే జరిగింది. దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న మధ్యలో అనుకోకుండా మంటల్లో చిక్కుకొని చాలా మంది చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఘటన కర్నూలు జిల్లాకు చెందిన చిన్న టెక్కూరు గ్రామం సమీపంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. మనం ఇప్పుడు ఇంకొంచెం పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ ప్రైవేటు స్లీపర్ బస్సు వికే కావేరీ ట్రావెల్స్ కి చెందింది. ఈ బస్సులో దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ బస్సు రాత్రి 12 గంటల సమయంలో భోజనం కోసం అయితే ఆపడం జరిగింది. అందరూ భోజనం చేశారు. భోజనం చేశాక ఆ బస్సు తిరిగి ప్రయాణం మొదలైంది. ప్రయాణికులందరూ తమ తమ గమ్యస్థానాన్ని చేరుతామనే నమ్మకంతో సంతోషంగా గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతలో తెలియని ఒక పెద్ద శబ్దం, చుట్టూ పొగలు కమ్మేశాయి. మంటలు కూడా చెలరేగడం మొదలయ్యాయి. ఒక ప్రయాణికుడు చెప్తున్నాడు, మేము నిద్రలో ఉన్నాం, ఒక్కసారిగా వేడి పొగ వచ్చాయి, కానీ మాకు బయటకు వెళ్ళే మార్గం కనిపించట్లేదు. ఇంకొకరు, మేము మా కిటికీ నుంచి దూకకపోతే బతికే వాళ్ళం కాదంటున్నారు. ఈ బస్సులో దాదాపు 40 మందికి పైగా ప్రయాణించగా అందులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. చాలా మంది శరీరాలు సజీవంగానే దగ్ధం అయ్యాయి. కొంతమంది కిటికీలు పగలగొట్టుకుని బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇలా జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా శివశంకర్ మరియు అతని స్నేహితుడు ఎర్రిస్వామి రాత్రి 2 గంటల 23 నిమిషాలకు చిన్ని టెక్కూరు గ్రామం సమీపంలో ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్ళి పెట్రోల్ పట్టించుకున్నారు. అక్కడ విజువల్స్ గాని మనం గమనించినట్లయితే శివశంకర్ డ్రింక్ చేసినట్లు కనిపిస్తుంది. పెట్రోల్ పట్టించుకుని శివ మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి హైవే అయితే ఎక్కడం జరిగింది. ఇంతలో సడన్ గా తను డివైడర్ ఢీకొట్టి కింద పడిపోయాడు. చుట్టూ కారు చీకటి, పైగా వర్షం. తన స్నేహితుడికైతే జస్ట్ గాయాలు మాత్రమే అయ్యాయి, కానీ శివ అక్కడికక్కడే చనిపోయాడు. శివాని తీసుకొచ్చి పక్కకు పెట్టాడు ఎర్రిస్వామి. బైక్ ని చూసుకోలేదు తను. ఇంతలో సడన్ గా స్పీడ్ గా వస్తున్న ఒక బస్సు నేరుగా వచ్చి ఆ బైక్ ని ఢీకొట్టి 300 మీటర్స్ వరకు లాక్కెళ్ళింది. ఆ లాక్కుని వెళ్లే మార్గంలోనే ఇంధనం లీక్ అయ్యి మంటలు రావడం జరిగింది. ఈ బస్సు డ్రైవర్ ముందే గనుక గమనించుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇదంతా బస్సు డ్రైవర్ కి తెలియకపోవడం ఇది ఇంకా చాలా బాధాకరం. సడన్ గా మంటలు ఎక్కువ అవ్వడంతో డ్రైవర్లు ఇద్దరు బస్సు వదిలి వెళ్ళిపోయారు. ప్రయాణికులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇందులో తప్పు ఎవరిది? ప్రయాణించే ప్రయాణికులదా, లేకపోతే యాక్సిడెంట్ అయి చనిపోయిన శివాదా, లేకపోతే వికే కావేరీ ట్రావెల్స్ దా? ఆ క్షణంలో మంటల్లో దగ్ధమైన 20 మంది ప్రాణాలు, వారి కలలు, ఆశలు అన్ని ఒక్కసారిగా బూడిదయ్యాయి. మనం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు బస్సు టికెట్స్ ధరలు తక్కువ ఉన్నాయా, స్పీడ్ వెళ్తుందా, లేకపోతే లగ్జరీగా ఉందా, ఇవి కాదు చూడాల్సింది. సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా, వీటిని గమనించాలి. మనం ఇన్ని ప్రాణాలు కోల్పోయాక ఈ సంఘటన నుంచి మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే. ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.